హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఫైనల్ వ్లాగ్ వచ్చేసింది. ఫైనల్ వ్లాగ్ అంటే తిరుపతిలో లాస్ట్ డే అనమాట. సో ఇంకా మేము వెళ్ళిపోతా ఉన్నాం బెంగళూరుకి. ఇంకా ఎప్పుడు మళ్ళీ వచ్చి టీ తాగుతానో మోహనా శిరీషాతో. ఇంకా లక్ష్మి అంటే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. సో 2 days ఉండేసి మళ్ళీ వెళ్తుంది లక్ష్మి. ఇంకా నేను ఇంకా మళ్ళీ అందరితో టీ అంటే అప్పుడప్పుడు వస్తానే ఉంటాను, కాకపోతే ఈ మధ్య ఎక్కువ రావడం లేదు కదా, సో అట్లా అందుకని చెప్తున్నాను. సో అలాగైతే ఏమి పొద్దున్నే లేసి వచ్చేసాను. ఇంకా ఆ రోజు కూడా అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఒక పక్క వెళ్ళాలి, ఒక పక్క వెళ్ళాలని ఉంది. సో మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అది ఎలా చెప్పాలో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియడం లేదు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ వ్లాగ్కి కూడా కామెంట్స్ రాకపోవచ్చు అనేసి. సో దానికి కూడా అలాగే కామెంట్స్ రాలేదు. ఇంకా మీలో చాలామంది దీనికి కూడా కామెంట్స్ రాలేదనేసి ఇన్స్టాలో, వాట్సాప్లో మెసేజెస్ పెట్టారు. ఇంకా నేను ఏం చేయలేను. అందుకనేసి మళ్ళీ ఈ వ్లాగ్కి వస్తాయి అనుకుంటున్నాను కామెంట్స్. వస్తే మాత్రం తప్పకుండా రిప్లైస్ ఇస్తాను అందరికీ. ఎందుకంటే ఈ మధ్య బిజీగా ఉండి రిప్లైసే ఇవ్వట్లేదు సరిగా కామెంట్స్కి, మీరు పంపించే కామెంట్స్కి. సో ఏమంటారు, అన్నీ చూస్తూ ఉంటాను. ఇంకా వాటిల్లో కామన్గా ఉంటాయి కదా, సో వాటికి ఓన్లీ రిప్లైస్ ఇవ్వడము, లేకపోతే లింక్స్ అడిగితే అది పర్టికులర్గా షేర్ చేయడము. సో అలా చేస్తూ వచ్చాను. ఒక్కసారిగా కామెంట్స్ ఆఫ్ అయిపోయేసరికి దాని వాల్యూ తెలిసి వచ్చింది అంటారు చూసారా. సో అట్లా అనిపించింది. అరే ఎంత మిస్ అయ్యానంటే నేను, కామెంట్స్ అన్నీ రావట్లేదు. చెప్పేశారు బిట్టు మిల్కి బాయ్. ఫిజ్ గారు లేడే, ఫోన్ చూసుకుంటున్నా. అదే మంచిది, పవర్ హట్ అవుతాడు. బాయ్ ఆంటీ. బాయ్ నాన్న. వాడు ఇంకో కేటగిరీ. టింకు బంకు బాయ్ టింకు. మిల్క్ చూడు బాయ్ చెప్తాను, మిల్క్ అక్క అంటాను చూడు. బిట్టు బాయ్ రా బిట్టు. ఫిజు బాయ్, ఫిజు బాయ్. వద్దులే మోనా, ఉన్నిలే. పోయిస్తామ్మా. బాయ్ ఆంటీ, బాయ్ లక్ష్మి, బాయ్ మోనా. ఫిజ్ గార్డ్ కనిపించాడా? ఆ పైన ఉన్నాడు, సునీల్ ఉన్నాడు అనమాట ఫిజ్ గార్డ్ వెనకాల. సో వాడు ఇంకా రాలేదు, అక్కడే ఉన్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడు కుమార్ మిస్ అయ్యాడు. కుమార్కి ఏదో అర్జెంట్ వర్క్ ఉందనేసి ఎక్కడికి వెళ్ళున్నాడు. ఇంకా మళ్ళీ కాల్ చేసి బాయ్ చెప్పాము. అలా అందరినీ బాయ్ చెప్పేసి బయలుదేరేసాము. ఎంత మిస్ అవుతానో తెలుసా అందరినీ అసలు. కానీ ఫెస్టివల్స్ మంచిగా జరిగాయి. దాని తర్వాత బ్రేక్ వచ్చింది. అంటే బ్రేక్ అంటే కొంచెం నార్మల్గా ఉన్నాం, బోరింగ్గా అనిపించింది లాస్ట్ డేస్ కొంచెం. సర్లే ఇంకా అయిపోయింది ఎంజాయ్మెంట్. ఇంకా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళాలి. ఇంకా మెయిన్గా ఎందుకు బయలుదేరేసి వెళ్తున్నాం అంటే టెడీకి స్కూల్స్ ఉన్నాయి, తొందరగా స్టార్ట్ అయిపోతుంది టెడీ హ్యాపీ వాళ్ళకి. ఇంకా అది కాక మీకు తెలుసు కదా ఎందుకు వెళ్ళిపోతున్నామో కూడా. ఇంకా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాము. సో ఇంకా ఎలాగో బెంగళూరుకి వెళ్ళే ఎప్పుడు నంది ఫుడ్ ప్లాజాలోనే ఆగుతాం. సో ఇక్కడ ఈసారి ఏమంటే కొంచెం వెరైటీగా చోలా పూరి ఆర్డర్ చేసుకున్నాము. ఎంత ఎమ్మిగా ఉండిందో, ఫస్ట్ టైం ఇది. నార్మల్గా అయితే ఎప్పుడు దోశ, ఇడ్లీ అవే తీసుకుంటూ ఉంటాము. సో ఈసారి కొంచెం వెరైటీగా తీసుకున్నాం, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఇదంతా మంచిగా ఉంటుంది నార్మల్లీ. సో అది పక్కన పెట్టామంటే మెయిన్గా వీళ్ళ సర్వీస్ అయితే చాలా నచ్చుతుంది. ఇంకా ఇతని పేరేమో మర్చిపోయాను. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, చాలా మంచి అతను అక్కడ మేనేజర్ అనమాట. ఇంకా టీ కాఫీ తెప్పించుకున్నాం సుదర్శన్ నేను. ఇది కొత్తగా పెట్టారు అనుకుంటాను, కప్ అండ్ సాసర్ చాలా బాగున్నాయి. సో సుదర్శన్ టీ, ఇంకా నాకు కాఫీ. ఇంకా మీకు నా ఫింగర్ చూపిస్తాను, చూసారా ఇలా అయిపోయిందో. అదేమైందంటే డ్రై అయిపోతూ ఉంది బాగా, కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఇంకా పచ్చిగా ఉంది అంటారు కదా, సో అట్లా ఉంది. తగులుతూ ఉంటే ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటే ఫింగర్ పెయిన్ వస్తూ ఉంది. అలానే స్ట్రైట్గా పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంది. ఇంకా వాటర్లో తడిపిన తర్వాత అంటే స్నానం చేసుకుంటాను, ఫేస్ వాష్ చేసుకుంటాను. దాని తర్వాత ఏమంటే పెయిన్ ఎక్కువ అవుతుంది, కొంచెం పస్ వస్తున్నట్టు కూడా ఆ ఫీల్ కూడా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. ఇంకా ఏం పూసినా అంతే అది అనేసి వదిలేశాను. సుదర్శన్ ఏమంటే దాన్ని ఇప్పుడు క్లియర్గా చూస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళామంటే నేనైనా బిజీ అయిపోతాను, నేను ఆల్వేస్ బిజీగా ఉంటాను, మా సుదర్శన్ ఇంకా బిజీగా ఉంటాడు. సో నేను దాన్ని అంత క్లియర్గా చూపించలేదు అంతకుముందు. ప్లీజ్ కాలింగ్ అమ్మా మొబైల్. ప్లీజ్ అమ్మా ఏం చేస్తున్నారు? మాస్టర్ టిఫిన్ పెట్టేస్తున్నారా?
ఎండి చేపలు పెట్టి పంపిస్తే ఎట్లమ్మా? కార్ అంతా ఎండి చేపలు కొంపు, కార్ అంతా ఎండి చేపలు కొంపే. రేపు పొద్దున ఎవరికి నమ్మాలంటే కారు కూడా తీసుకోరు ఇక దీన్ని. ఏడే వెళ్తున్నానమ్మా చిత్తూరు దాటుకొని. ఏమ్మా తిన్నామ్మా? తినేసే పోతున్నాను అందరిలో. మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, మా అత్తయ్య కర్వాళ్ళు మెత్తాళ్ళు ఒలుస్తున్నారు, బెంగళూరుకి ప్యాక్ చేసి పంపిస్తారంట అని చెప్పేసి. అది చెప్పకుండా పార్సల్ చేసేసి అది డిక్కీలో పెట్టేశారు. అది సుదర్శన్కి తెలియదు, కానీ అది ఎంత దాచిపెట్టినా ఏం లాభం, ఆ స్మెల్ వచ్చేస్తుంది. సో కార్ అంతా అదే స్మెల్ అనమాట. అయ్యో ఏంటి ఏంటి అనుకుంటుంటే ఇంకా ఉండలేక చెప్పేశాను నేను. బాబా ఆంటీ అది పెట్టుంటారు ఆ చేపలు అనగానే కోపంగా చూశాడు. వెంటనే ఆంటీకి ఫోన్ చేసి ఇలా అడిగాడు. ఇంకా మా అత్తయ్య ఏమంటే కుమార్తో ఏమని చెప్పాలన్నా, సునీల్తో ఏమని చెప్పాలన్నా కొన్ని ఉంటాయి కదా ఆంటీ చెప్పలేనివి. సో అవి ఏమంటే సుదర్శన్ చెప్పేసి వాళ్ళకి చెప్పునైనా అనేసి అంటుంటారు. సో అదే ఏదో చెప్పబోయారు, ఇంకా అక్కడ కట్ చేసేసాను నేను. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారనేసి చెప్తా ఉన్నాను. చూస్తున్నారుగా బెంగళూరు హౌస్కి వచ్చేసాము. ఇంకా బెంగళూరు హౌస్లో ఎప్పుడు మేము ఇక్కడికి రాగానే ఎంటీగా ఉంటుంది, బోసిగా అనిపిస్తుంది, ఎవరు ఉండరు. కానీ ఈసారి ఏమంటే అలా అనిపించదు, ఎందుకంటే మమ్మీ డాడీ ఉన్నారు కదా. సో మమ్మీ డాడీ ఉన్నారు, హ్యాపీగా వెళ్తున్నాం ఇంటికి. ఉండు డోర్ ఓపెన్ చేస్తుందంట. మమ్మీ వెయిటింగ్ లో తలుపు కూడా ఎర్ర డ్రెస్ పూలు వచ్చేటా దీనికి కూడా స్టిక్ పెట్టేశారు నాన్న వాళ్ళు. జరుగు ఇది పాప, ఇదేంది ఇట్లా అయిపోయింది కదా కింద, ఇదంతా ఊడిపోయినాయి అన్న. దానికి కూడా వేస్తారు. ఇది కూడా చూడు పెద్దదైంది ఇది. అది వేస్ట్ అయిపోయింది రా, ఇది పాడైపోయింది. ఇది క్రిస్మస్ రేపే. धूपानी अम्मी हाँ बड़ा हाँ ఇంకా డాడీ వాళ్ళైతే హౌస్ ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. డాడీ వాళ్ళకంట ఇక్కడ బెంగళూరుకి వచ్చున్నామే, కూతురు ఇంట్లో ఉన్నామే అనే ఫీలింగే లేదంట. అక్కడ హైదరాబాద్లో ఎలా ఉంటామో అలాగే ఉండిందమ్మా, చాలా బాగుండింది అనేసి. హౌస్ అంతా నీట్గా పెట్టున్నారు, అన్నీ తుడిచిపెట్టుకొని ఉన్నారు అనిపిస్తుంది, తెలిసిపోతుంది కదా. ఎంత క్లీన్గా ఉండేసరికి అంతా ఏదో చేశారు డాడీ వాళ్ళు అనేసి అనుకున్నాను నేను. ఇంకా ప్లాంట్స్ కూడా ఎంత మంచిగా మెయింటైన్ చేశారు. ఇంకా యాపీ ప్లాంట్ ఇంతకుముందే ఉన్నప్పుడే కొంచెం డ్రై అయిపోతుంది, అది ఇంకా చచ్చిపోతుంది అని అనుకున్నా ముందే. ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళామన్నమాట. సో అది పాడైపోయింది. ఇంకా ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఫింగర్ కాలింది కదా, నేను మమ్మీ డాడీకి ఫోన్ చేసినప్పుడు అట్లా ఏం చెప్పలేదు. మళ్ళీ ఎందుకు పాపం వరి అవుతారు అనవసరంగా అనేసి దాని గురించి ఏం చెప్పలేదు. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఎలా కాలింది ఏంటి అనేది. డాడీ ఏమంటే వెంటనే దాన్ని తగ్గించేసుకోవాలి, అలా డిలే చేయకూడదు అనేసి చెప్తా ఉంటాడు ఏదైనా కానీ. సో దానికి ఏమంటే ఏదో క్రీమ్ ఉంది, అది ఇస్తాను, అది పూసేసుకో తగ్గిపోతుంది, మార్క్ ఏం పడకుండా ఉంటుంది అనేసి చెప్తున్నారు. నిజంగా నేను మాత్రం ఆ ఫింగర్తో చాలా సఫర్ అయ్యాను. ఎంత సఫర్ అయ్యానంటే చెప్పలేను, అంత సఫర్ అయ్యాను. కానీ ఎలా మెయింటైన్ చేశానో మరి నాకే అర్థం కాలేదు అక్కడ ఊర్లో. ఇంకా ఇవి సలిపిండి ఆంటీ చేశారు కదా, సో అవి మా మమ్మీకి భలే ఇష్టం సలిపిండి అంటే. ఇంకా మోహన కవర్లో వేసి ఇచ్చిందనమాట. ఆంటీకి ఇష్టం కదా అక్క తీసుకెళ్ళు అనేసి. నార్మల్గా మాకైతే తీసుకొచ్చుంటాను నేను, మేము తినమంతగా. ఇంకా మమ్మీ డాడీ కోసం అనేసి తీసుకొచ్చాను, మమ్మీకి చాలా ఇష్టం అనేసి మెయిన్గా.
ఇంకా రెడీ చూసారా కూర్చునేసింది, అన్ని విషయాలు చెప్తా ఉంది. హ్యాపీ బాబా వాడికి ఎందుకు ఫోన్ ఇచ్చావు? ఫోన్ పెట్టే బాబా, ఫోన్ అవసరం వద్దు. ఇంకా తిరుపతి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 days పడుతుంది నాకు మళ్ళీ యాప్ని సెట్ రైట్ చేయడానికి. ఇంకా ఈ మామిడికాయ ఏమంటే అక్కడ మన తోటలో మామిడికాయలు కాసాయి కదా, సుదర్శన్ కుమార్ వెళ్ళి తెచ్చారే, ఆ మామిడికాయ ఒకటి తెచ్చుకున్నాను ఇక్కడికి మమ్మీ డాడీకి చూపిద్దామనేసి. మమ్మీ ఏమంటే ఈ లోపల బెండకాయ కర్రీ తెచ్చింది. దాలేత డాడీ తీసుకో, గ్రేప్స్ వెజ్ తీసుకో, మ్యాంగోసా బయట పెట్టు. ఇప్పుడే తినద్దు, కొంచెం సేపు అయిపోయిన తర్వాత తిను. బయట పెట్టుకో. రే టెటా నువ్వు నాన్నకు చెప్పమంటున్నాక నువ్వు చెప్పలారా? సుదర్శన్ వస్తారులే డాడీ అని చెప్పా. కష్టపడి ఇంకా ఇక్కడ ఏమంటే డాడీకి ఐఫోన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనమాట, అది ఇంకా రిపేర్ చేయించుకోవాలి, సుదర్శన్ రావాలి, ఏదైనా ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉన్నారంట. ఇంతలో టెడ్డీకి చూపించారండి, ఇదమ్మా ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా అంటే టెడ్డీ అది సాల్వ్ చేసేసిందంట. అదేదో 2 problems ఉంటే ఆ 2 problems ఐఫోన్లోది సాల్వ్ చేసేసిందంట. మా డాడీ చాలా మంచిగా ఇంప్రెస్ అయిపోయారు టెడ్డీ అంటే. ఇంకా అప్పటి నుండి టెడ్డీకి ఒక మంచి గిఫ్ట్ కొనియాలి అనేది స్టార్ట్ చేశారు. ఇంకా నేను రాగానే ఏమంటే అన్నం పెట్టేశాను, మమ్మీ ఏమంటే బెండకాయ కర్రీ చేశాను. ఇంకా డాడీ ఉండి ఎగ్స్ ఉన్నాయేమో ఆమ్లెట్లు వేసేసుకోండి అనేసి చెప్పారనమాట. పెరుగుంది. ఇంకా ఈ లోపల ఏమంటే కొంచెం ఆరాటంగా ఉండింది, ఇంకా 1 అట్లా అవుతుంది కదా తినేసరికి. ఇంకా 12 అవుతా ఉండింది టైం. సో గ్రీన్ టీ తాగుదాము, నేను సుదర్శన్ చాలా అయిపోయింది తాగి అనేసి ఇంకా నాకు సుదర్శన్కి అంటూ గ్రీన్ టీ చేస్తున్నాను. ఇక్కడ సుదర్శన్ ఏమంటే ఆఫీస్ కనెక్ట్ అయిపోయాడు, ఏదో సమ్ కాల్ ఉంది దాంట్లో ఉన్నాడు. మీకు ఒకటి చెప్పలేదు ఏంటి అంటే, నాకు తిరుపతిలో ఉన్నప్పుడు ఫింగర్ కాలింది కదా, ఆ ఫింగర్ కాలినప్పుడు వెంటనే నాకేమనిపించింది, పండగ గుర్తుకొచ్చింది. అయ్యో జాతర టైం ఇట్లా అయిపోతే ఎట్లా అనేసి అనిపించింది. నెక్స్ట్ మూమెంట్లోనే నాకేమనిపించింది అంటే, అరే నేను మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు, నేను ఒకవేళ అక్కడ బెంగళూరుకి వెళ్తే ఎలా వండి పెట్టాలి, ఈ ఫింగర్ ఇట్లా అయిపోతే నేను అలా కూర్చునేస్తే ఎట్లా అబ్బా అనేసి చాలా ఫీల్ అయిపోయాను. ఆ విషయం మీకు చెప్పనే లేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మమ్మీ డాడీకి అయితే ఆమ్లెట్లు వేసేసి కర్రీ పెట్టేసి ఇంకొక ఆకుకూర ఉంటే అది చేసేసి అన్నం పెట్టేశాను. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాం. ఇంకా ఫిజియోథెరపీ అయితే ఇంకా చేపిస్తాను, ఒక 10 days చేపిస్తే మంచిది అనుకునేసి ఇంకా చేపించామన్నమాట. అంటే మేము అక్కడ తిరుపతిలో ఉన్నా కానీ ఇక్కడ వచ్చి చేస్తూనే ఉన్నది తను. ఇంకా మమ్మీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. ఎలా ఉందంటే, నాకు నార్మల్గా ముందు ఎలా ఉండింది అలానే ఉండిపోయింది. అంటే ముందు కాలు నొప్పిగా ఉన్నప్పుడైనా చాలా పనులు చేసుకుంటా తిరుగుతూ ఉండేది యాక్టివ్గా మమ్మీ, అట్లా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడేమంటే తిను చేపించే ఫిజియోథెరపీ అంతా చాలా డిఫరెంట్గా అయిపోయింది, అంటే కొంచెం అడ్వాన్స్డ్గా వచ్చింది. మమ్మీ ముందు లేదు కదా, అంటే ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత 1 month అయిపోయింది, 1.5 month వస్తూ ఉంది కదా. సో దాన్ని బట్టి ఇంకా వాళ్ళు ఆ ఎక్సర్సైజెస్ చేపిస్తారు కదా, సో దాన్ని బట్టి ఇంకా ఇవి చూస్తూ ఉంటే అమ్మో మమ్మీ చాలా ఇంప్రూవ్ అయిందే అనేసి అనిపించింది. ఇంకా చాలా హ్యాపీ కూడా అనిపించింది. ఇంకో సంగతి ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ ఏమన్నారు, నేను అన్నీ చూసుకుంటానమ్మా, నేను చేసి పెడతానులే మమ్మీ, ఏం వరి అవ్వదు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రండి అని చెప్పేసి పంపించారు. కానీ ఇక్కడేం జరిగిందంటే, మా మమ్మీ వాళ్ళ కిచెన్లోకి మా డాడీని రానివ్వనే లేదంట. కూర్చొని అన్నీ కట్ చేసుకుంటుందంట, వెజిటేబుల్స్ వెళ్ళి టకటకటక చేసేస్తుందంట, అన్నీ మమ్మీయే చేసుకుందంట. అరే నేను అసలు నమ్మలేకపోయాను, మమ్మీయే అన్నీ చేసుకుంది అంటే.
అంటే చేసుకోవడం మంచిదే. ఎంత తొందరగా మనము రికవర్ అయిపోతామో, ఎంత తొందరగా యాక్టివ్గా అవుతామో అంత మంచిదే, కాదనను. కానీ అంత మరీ మమ్మీ చేసేస్తుంది, ఇవన్నీ చేసుకుంటుంది, ఇంత తొందరగా బాగైపోతుంది అని అస్సలు అనుకోలేదు. అంత దేవుడి దయ వల్ల అంత మంచిగా ఉండిందనమాట. ఇంకా డాడీ తిడతానే ఉన్నారు, అసలు నా దగ్గర ఏమీ చెప్పించలేదమ్మా, అన్నీ నేను చేస్తాను, వెళ్ళి కూర్చో అంటే కూడా ఒప్పుకోలేదమ్మా, అసలు గొడవలు పెట్టుకుంటా ఉందమ్మా అసలు అనేసి అంటా ఉన్నారు. ఇంకా ఆ షూ ఏమంటే నా వాకింగ్ షూ అనమాట. మమ్మీకి ఇంకా ఇలా వాక్ చేసినప్పుడు, స్టెప్స్ ఎక్కేటప్పుడు సో అట్లా ఆ షూస్ పెట్టి కొంచెం లూజ్, అంతే 1 ఇంచ్ లూజ్ ఉంది అంతే, అవే వేసుకొని చేస్తూ ఉన్నింది. ఇంకా రోజు 2 ఫ్లోర్స్ ఎక్కి 2 ఫ్లోర్స్ దిగుతూ ఉందంట. డాడీ అలా చేపించారు. ఇంకా తినొచ్చినప్పుడు మాత్రము 1 టైం ఎక్కుతుంది, 1 టైం దిగుతుంది. నార్మల్గా అయితే 2 టైమ్స్ ఎక్కి 2 టైమ్స్ దిగడం. అసలు ఇప్పటి వరకు మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుండి ఆ లాస్ట్ ఫ్లోర్లో అసలు ఏముంటుంది, ఆ వ్యూ ఎలా ఉంటుందో కూడా వెళ్ళలేదు. అలాంటిది మా మమ్మీ మా డాడీ ఆ లాస్ట్ దానికి వెళ్ళేసి ఆ టెర్రస్ మీద అంతా చూసుకొని మళ్ళీ దిగి వస్తా రోజు అలా చేశారంట. ఇంకా ఇలా వాక్ చేసేయడంలో కూడా ఒకటే టైప్గా కాకుండా క్యాట్ వాక్ లాగా చేయించడము, దగ్గర అడుగులు, దూరంగా అడుగులు, సో కొంచెం బ్రాడ్గా నడవడము, దగ్గరగా మంచిగా నార్మల్గా నడవడం, సో అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేయించింది అమ్మాయి. చెప్పాలనిపించింది, మనం ఇప్పుడు సర్జరీ చేయించుకుంటాము హాస్పిటల్లో, ఇంకా వాళ్ళే వచ్చి మనకి ఫిజియోథెరపీ కూడా చేపిస్తే బాగుండు అనేసి అనుకుని ఫిక్స్ అయిపోతాము. మళ్ళీ వేరే దగ్గర చేయించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఫస్ట్ మేము అట్లే అనుకునేసి అలానే చేయించుకున్నాం. కానీ మళ్ళీ తెలిసి వచ్చింది ఏమంటే వాళ్ళది అయిపోయింది 10 డేస్ తర్వాత ఏమంటే బయట బుక్ చేసుకోవాలి, మనకి అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు, ఎవరు దొరకలేదు ఇంటికి వచ్చి చేయించేవాళ్ళు. అందుకనేసి ఇంకా బయట చూద్దాము అనేసి సుదర్శన్ ఆన్లైన్లో చూస్తే ఫిజియోతత్వ అనేసి ఒక యాప్ అనమాట, సో ఒక వెబ్సైట్, సో అక్కడ మేము బుక్ చేసుకున్నాము వీళ్ళని. సో తిను పర్ఫెక్ట్గా మంచిగా చేయించింది, హాస్పిటల్లో ఎలా నేర్పించారు సో ఇంకా అడ్వాన్స్డ్గా కూడా కొన్ని సో మంచిగా చేయించింది అనమాట. ఇంకోటి ఏమంటే హాస్పిటల్లో మేము బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 15,000 పడింది 10 డేస్కి. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏమంటే ఫిజియోథెరపీలో 10 డేస్కి 7,500 తీసుకున్నారు. మా టెడ్డీకి రేపు 2 స్కూల్స్ అండి, దిగులు పడిపోయింది నాకు, నేను దిగులు పడిపోయాను, నా పోట్లే టెడ్డోడు ఉండడు, ఎంత హెల్ప్ చేస్తూ ఉండింది కదా హాలిడేస్ మొత్తం, వెళ్ళి తాగేసా వాటర్. ఇది ఎవరు నుంచో పెట్టారు మళ్ళీ ఆ ప్లాంట్, అప్పు నేను బట్టలు ఆడేస్తాను. నిజంగా అసలు టెడ్డీకి రేపటి నుండి స్కూల్ అంటే ఏదో దిగులుగా ఉందన్నమాట. అరే టెడ్డీ రేపటి నుండి స్కూల్కి వెళ్ళిపోతుంది, పిల్లలకి దిగులు ఉంటుంది ఎక్కడైనా, అరే స్కూల్కి వెళ్ళాలి, ఇన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేశానే అనేసి వాళ్ళకి దిగులు ఉండాలి. అదేంటో నాకు దిగులుగా ఉండింది, అది టెడ్డీకి స్కూల్కి వెళ్ళిపోతుంది అనేసి, ఎందుకంటే ఎంత హెల్ప్ చేస్తూ ఉందో. నిజంగా చెప్తున్నాను, మమ్మీ డాడీ నేను చూసుకోగలిగాను అంటే నాకు టెడ్డీ హ్యాపీ సుదర్శన్ హెల్ప్ లేకపోతే అంతగా ఉండుండనేమో నేను. సుదర్శన్ అంటే పెద్దోడు అనుకుందాము, అర్థం చేసుకుంటాడు అనుకుందాం, టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా ఎంత మంచిగా అర్థం చేసుకొని ఎంత హెల్ప్ చేయడం నాకు అస్సలు మర్చిపోలేను, నిజంగా చెప్తున్నాను. సో అలా అంత చేశారు కాబట్టే నాకు ఇప్పుడు టెడ్డీ స్కూల్కి వెళ్తుంది రేపు అంటే నాకు దిగులు స్టార్ట్ అయిపోయింది. అంటే చూసుకోగలుగుతాను, వాళ్ళకి స్టడీస్ ఇంపార్టెంట్, వెళ్ళాలి, కానీ ఉంటుంది కదా కొంచెం బాధ, ఈ రోజులు ఇట్లా మంచిగా హెల్పింగ్గా ఉండింది కదా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆలోచన అనమాట కొద్దిగా, అంతే. ఇంకా డాడీ మమ్మీకి కాఫీ టీ టైం, డాడీకి ఆల్రెడీ కాఫీ బిస్కెట్స్ ఇచ్చేసాను, ఇంకా మమ్మీకి నాకు సుదర్శన్కి అంటూ టీ చేసుకున్నాను. నా అదేమంటారు, నా కుప్ప చూసారా, దాన్ని ఏమంటారు, బ్యాండేజ్ పెట్టాను, అసలు దానికి షేపే లేదు, ఎలా తిరుగుతున్నానో నేను అనుకున్నాను దాన్ని చూసి నేను. ఇంకా మమ్మీకి టీ ఇచ్చేసి నాకు సుదర్శన్కి అనేసి ఇక్కడ టీ తెచ్చాను. ఇంకా టీ తాగేటప్పుడు మాత్రం ఉస్మానియా బిస్కెట్స్ అది మాత్రం నంచుకొని తినడం అలవాటైపోయింది, మంచిగా అనమాట. ఇంకా రైస్ ఉంటే దాంతో లెమన్ రైస్ చేశాను అందరికి, అంటే లెమన్స్ కోసి ఇచ్చారు ఆంటీ వచ్చేటప్పుడు, సో ఆ లెమన్స్తో లెమన్ రైస్ చేశాను. మమ్మీ డాడీ ఇంకా అందరు తిన్నారు మంచిగా ఇష్టంగా. ఇంక ఇక్కడ హ్యాపీ చూసారు, నేను ఏం చేస్తే అది చేయాలంటది, నేను కాఫీలో టీలో నంచుకొని తింటా అంటే బిస్కెట్స్, హ్యాపీ కూడా మిల్క్లో నంచుకొని తింటా ఉంది. ఇంకా ఈ ప్లాంట్కి ఎన్ని పూలు వచ్చాయో, అసలు మా మమ్మీ కోయనే లేదు, కోసేసుకొని పెట్టుకొని ఉండొచ్చు కదా మమ్మీ అంటే, లేదు మీరు వస్తారు కదా మీరు చూస్తే బాగుంటుంది, మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అలాగే పెట్టింది చెట్టుకి మమ్మీ అనేసి డాడీ చెప్తా ఉన్నారు. ఎన్ని పూలు పూసాయో అనిపించింది.
ఇంకా మేము రాగానే ఏమంటే అనిత మెసేజ్ చేసింది. నా ఫ్రెండ్ అనిత అపార్ట్మెంట్స్లో ఉంటుందని చెప్తాను కదా, ఆ అనిత అనమాట. సో తనేమంటే తను కూడా ఊరికి వెళ్ళేసి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి, హైదరాబాద్ తంది. సో వెళ్ళేసి వచ్చింది. ఇంకా ఏదో స్నాక్స్ తెచ్చుకుంది. ఇంకేం తెచ్చుకున్నా, ఎప్పుడు తెచ్చుకున్నా, ఇంకా ఇంట్లో ఏం చేసుకున్నా కానీ అన్నీ ప్రతి ఒక్కటి నాకు పంపిస్తూ ఉంటుంది తను. నాకు చాలా ఇష్టం అనమాట తను పంపించేటివన్నీ కూడా. సో అవన్నీ తెచ్చుకున్నప్పుడే ఇచ్చి పంపించారు. ఇంకా అది హ్యాపీ తింటా ఉంటే వీడియో తీశాను. ఇంకా ఆ రోజు ఎందుకో సాయంత్రం ఏమంటే వర్షం పడేలాగా ఉండింది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో ఎంత చలిగా ఉందంటే అంత చలిగా అనిపించింది. ఇంకా డాడీకి ఏమంటే ఆ రోజు నైట్కి టొమాటో బాత్ కావాలి అనేసి అన్నారు. సో చేసి ఇంకా ఇలా డెకరేట్ చేశాను. చాలా రోజు అయిపోయింది కదా మమ్మీ డాడీకి సర్వ్ చేసి. సో అలా కొంచెం వెరైటీగా. సో ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే డాడీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఐ మీన్ 9th క్లాస్లో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో డాడీ అప్పుడే 9th క్లాస్కి వచ్చేసింది. ఇంకా 9th క్లాస్కి వచ్చేసి పక్కన పెట్టామంటే ఇంకా స్కూల్ డేస్ హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా ఇదేమంటారు స్కూల్ ఇంకా రెగ్యులర్ రొటీన్ అని స్టార్ట్ అయిపోతాయి కదా. ఇంకా డాడీకి ఏమంటే ఆల్రెడీ వీళ్ళిద్దరికి యూనిఫామ్స్ బుక్ చేసి వచ్చాము కదా, అదేమంటే మేము కొంచెం లేట్గా ఆర్డర్ పెట్టాము. దానివల్ల వాళ్ళకి ఇంకా రాలేదు, బుక్స్ రాలేదు, యూనిఫామ్ రాలేదు. ఇంకా ఉన్న ఓల్డ్ యూనిఫామే ఇంకా ఐరన్ చేసి పెడుతున్నాను. సో ఈ లంచ్ బాక్సెస్ చూశాను కదా, వీళ్ళకి ఆల్రెడీ ఉన్న లంచ్ బాక్సెస్ ఏమంటే మా సుదర్శన్ పడేశాడు. అందుకనేసి ఇంకా ఆ రోజు అంత నీట్గా సర్దేటప్పుడు పడేశాడు కదా కిచెన్ అంతా. సో అట్లా ఇంకా ఈ బాక్సెసే ఉన్నాయి. సరే ఇదే పెట్టుకోరా, ఎలాగో ఒకటి బుక్స్ లేవు కదా, బ్యాగ్లో సరిపోతుంది అనేసి ఇంకా దీంట్లోనే పెట్టాను. ఇంకా ఆ చిన్న బాక్స్లో కూడా ఏదో పెట్టాను, చాక్లెట్ ఏదో పెట్టాను, అది చూపించడం మర్చిపోయాను మీకు. నేను మళ్ళీ ప్యాక్ చేసేసాను ఇట్లాగే. ఇంకా ఇక్కడ సుదర్శన్ తిడతా ఉన్నా, నేను మంచిగా ఉన్న లంచ్ బాక్స్ని పడేసావు బాబా నువ్వు. 1 year జస్ట్ అంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్లో తీసుకున్న, లాస్ట్ 8th క్లాస్ మిడిల్లో తీసుకున్నాను ఆ లంచ్ బాక్స్ని. బాగాలేదు, పాడేసావు, ఇప్పుడు చూడు ఇంకా ఈ బాక్స్లో పెట్టి పంపించాల్సి వస్తూ ఉంది అంటే వచ్చి చెక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా జడ వేయాలి టెడ్డీకి. ఈ లోపల ఏమంటే నేను సుదర్శన్ గ్రీన్ టీ తాగుదామనేసి తాగాము. ఇంకా టెడ్డీ ఏమంటే పెద్దదైపోయింది, ఇంకా సాక్స్లు వేయాలి, షూలు వేయాలి, సుదర్శన్ కూర్చొని అవసరమే లేదు. కానీ మా సుదర్శన్ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా కానీ టెడ్డీ వేసుకుంటా ఉంది ఇంకా ఆ రోజు ఏమంటే సుదర్శన్కి కూడా ఆఫీస్ ఉంది. సో సుదర్శన్ టెడ్డీ ఇద్దరు ఉంటారనమాట ఇంట్లో. కొంచెం బోరింగ్గా ఉంటుంది కానీ మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే మా యాపీ ఉంది కదా ఇంట్లో, గోల చేస్తుంది కదా, సో పర్వాలేదు, కొంచెం బాగానే ఉంటుంది. పిల్లలు ఎంత తొందరగా పెద్దగా అయిపోతారో అసలు. టెడ్డీ అయితే నిజంగా చాలా పెద్దదైపోయింది. పెద్దది పక్కన పెట్టామంటే 9th క్లాస్ అయినా కానీ పిల్లలు కొందరు చిన్నగానే అనిపిస్తూ ఉంటారు కదా. టెడ్డీ చాలా హైట్గా ఉంటుందనో మరేమో తెలియదు, పెద్దదిగా అనిపిస్తుంది. హక్ చేసుకుందాం అంటే కూడా నాకు ఎవరినో హక్ చేసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే యాపీ చిన్నదిగా ఉంటుంది కదా. సో అందుకని హ్యాపీ చిన్నగా ఇలా హక్ చేసుకుంటాను. టెడ్డీని అదే పనిగా వచ్చి కిస్ పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలంటే అదేదో కొంచెం పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత హైట్గా అవ్వడం కూడా ప్రాబ్లమే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకా టెడ్డీ పనులు టెడ్డీయే చేసుకుంటుంది, నాకు అస్సలు వరీ లేదు. టెడ్డా అంతా తినేసరా, తినే దాంట్లో కొంచెం బాధ ఉంటుంది అనమాట. ఎందుకంటే వెజ్ పెట్టాను అనుకోండి తినద్దు. నాన్న అలా చెప్పేస్తా పో నాన్న. డా బాబా వెయిటింగ్. బాయ్ నాన్న. బాగా తినేసాయా? ఓపెన్ అయిపోయింది. బాయ్ డడ్డా, అక్కడ నుంచో ఉంటాం. బాయ్ బాయ్. ఇంకా యాపీకి ఏమంటే ఇంకా 4 daysలో యాపీకి స్కూల్స్ ఉంటాయి. సో అదే చెప్తుంది మమ్మీ అక్కడ. ఇంకా డాడీ అయితే టెడ్డీని భలే మిస్ అవుతా ఉన్నారు, పాపం వెళ్ళిపోతా ఉంది. రోజు ఉండేది హ్యాపీగా ఆడుకుంటూ చేసుకుంటూ, డాడీతో ఎక్కువ ఉంటుంది అనమాట టెడ్డీ. మా సుదర్శన్ ఏమంటే టెడ్డీని వదిలేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ షర్ట్ మార్చాడు. ఆ షర్ట్ ఏదో ఇరుగ్గా ఉందంట, మళ్ళీ టీ-షర్ట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతాడు. బాబా తొందరగా వచ్చే బాబా, ఇక్కడ ఉంది బాబా, త్వరగా వచ్చే. వాచ్ చేసుకున్నావా? వాచ్
ఇంకా డాడీ వాళ్ళని ఇక్కడే పెట్టేసి వెళ్ళాం కదా. ఆ కొన్ని రోజుల్లో ఏం చేశారంటే ఇదిగో ఈ ఫ్యాన్ తుడచడానికి అదొకటి ఆర్డర్ చేశారంట అమెజాన్లో. అది ఎలా క్లీన్ చేయాలి దాంతో అనేసి చూపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మేము ఎలా క్లీన్ చేసుకుంటామంటే నార్మల్గా ఆ ల్యాడర్ ఉంది కదా, అది దాని మీద ఎక్కేసి వైప్స్తో క్లీన్ చేసేస్తారు సుదర్శన్, అంతే. ఇంకా నీట్గా అయిపోతుంది. మేము అలాగే చేసుకుంటూ ఉంటాము. డాడీ ఏమంటే ఇది ఉంటే యూజ్గా ఉంటుందమ్మా, ఇది పెట్టుకో అనేసి దాన్ని ఆర్డర్ చేశారు. ఇంకా కొన్ని ఉంటాయి, డస్టర్స్ ఉంటాయి కొన్ని, ఇది డస్టింగ్ అని చేసేటివి, సో అది పెట్టారు. ఇంకా బాత్రూమ్స్లో మిర్రర్స్ని ఎలా క్లీన్ చేయాలి అని చూపించారు. సో అవన్నీ. ఇంకా నిన్న బెండకాయ కూర కొద్దిగా ఉంటే దాంట్లోనే ఎగ్స్ బాయిల్ చేసి వేసాను డాడీ వాళ్ళకి, కొంచెం ఆ ఫ్లేవర్ దిగుతుంది దాంట్లో అనేసి. ఇంకా ఆకుకూర పప్పు చేశాను. దాని తర్వాత వచ్చేసి డాడీకి బ్రౌన్ రైస్. ఇంకా మమ్మీ ఏమంటే అల్లం తెల్లగడ్డ మసాలాకి ఇవన్నీ కలిసి ఇచ్చేసింది. ఇంకా నేను అవి మిక్సీ వేసేసుకోవాలి. ఇంకా నేను టెడీని తీసుకొస్తాను డాడీ అనేసి మమ్మీ డాడీని పెట్టేసి వెళ్ళాను. ఆ రోజు ఏమంటే నేను నడిచి వెళ్ళాను, ఇంకా బైక్లో వెళ్ళకుండా. ఏమంటే వర్షం పడింది, ఫుల్ వర్షం కరెక్ట్ టైంకి. ఇంకా అంబ్రెల్లా తీసుకొని వెళ్ళాను. సో ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టేశాను, తినేసింది. ఇంకా కొంతసేపు ఏమంటే కూర్చొని కబూర్లు చెప్తా ఉంది. ఇంకోటి చెప్పలేదు మీకు, ఏమంటే వీళ్ళకి ఎవ్రీ ఇయర్ సెక్షన్స్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటే లాస్ట్ డేస్లో బాగా కలిసిపోతారు, మంచిగా ఫ్రెండ్షిప్ అయిపోతారు. 2-3 మెంబర్స్ ఏమంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా అంత మంచి ఫ్రెండ్స్ని విడదీసేస్తుంది అనమాట స్కూలు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ కలిసి ఉండకూడదు అనుకుంటుందో మరేమో తెలియదు, అందరితో మింగిల్ అవ్వాలి, అందరు ఫ్రెండ్స్ అవ్వాలి అనుకుంటారు. సో అలా అది ఉందన్నమాట అలా. సో ఈసారి వేరే సెక్షన్ చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరినీ మార్చేశారనమాట. సో పాపం చాలా సాడ్గా ఉండింది. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే మనకి మెయిల్ పంపిస్తారు, తినే సెక్షన్, ఫ్రెండ్స్ ఎవరున్నారు లిస్ట్ అంతా అన్నీ చూస్తారనమాట. సో అట్లా ఇంకా ఎలా ఉండింది అనేసి అవన్నీ చెప్తా ఉంది. ఇంకా టెడ్డీ గురించి తెలుసు కదా, చాలా సెన్సిటివ్, చాలా తొందరగా కనెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ని. మళ్ళీ వాళ్ళతో విడిపోవాలంటే చాలా కష్టపడుతుంది. ఇంకా డాడీ ఏమంటే మేము లేనప్పుడు ఇది షవర్మా ఆర్డర్ చేసుకున్నారంట మమ్మీ డాడీ ఇద్దరు. సో చాలా నచ్చిందంట. ఇంకా మా కోసం కూడా ఆర్డర్ చేశారు. ఇంకా టెడ్డీ వచ్చిన తర్వాత తిందాము అనేసరికి ఇంకా ఈవినింగ్ ఆర్డర్ చేశారనమాట. నిజంగానే చాలా ఎమ్మీగా ఉన్నింది. ఇంకా ఇక్కడ సుదర్శన్ చూసారా, ఎప్పుడు చైన్ పని చేస్తున్నాడా అనుకుంటున్నారు. అంటే నా కుర్తీ అది మడత పెడుతున్నాడు ఏంది అనుకుంటున్నారు కదా. ఇలాంటి పనులు ఎప్పుడు చేస్తుంటారు మా సుదర్శన్, మీకు చూపించి కూడా ఉండను నేను. ఎందుకంటే ఇది సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాడు కదా, ఆఫీస్లో ఇలా ఒక స్టాల్స్ పెట్టారంట, కుర్తీస్ అమ్ముతున్నారంట, వాళ్ళ కలీగ్స్ తీసుకుంటా ఉన్నారంట. సో అలా నాకు కూడా ఇది నచ్చి తీసుకున్నాడంట. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అలా ఎన్ని రోజులు అయిపోయిందో మా సుదర్శన్ నా కోసం ఒక కుర్తీ అయినా, ఏదైనా శారీ అయినా, డ్రెస్ అయినా కొనిచ్చి, దాన్ని చూసి భలే హ్యాపీ అనిపించింది. డాడీ సుదర్శన్ కోసం కూడా ఆర్డర్ చేస్తున్నారు షవర్మా. సో అదే ఇచ్చాను, ఇంకా తింటా ఉన్నాడు. ఇంకా ఇదే అనమాట మా డాడీ నాకు ఆ మార్క్ పడకుండా ఉంటుంది అది పూసుకో అని చెప్పారు, ఆ క్రీమ్ పూసుకుంటా ఉన్నాను. నిజంగా ఇది చాలా బాగా వర్క్ అయింది. ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత దాని మీద అంతా స్కిన్ అంతా ఊడిపోయింది అనమాట, మంచిగా ఉండింది. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫాలో అవుతా నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. ఇంకోటి గమనించారా, సేమ్ వ్లాగ్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నా కానీ మమ్మీ డాడీని చూపించాను, అలాగే ఆంటీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో భలే అనిపించింది నాకు దీంట్లో. మీకు ఫస్టే చెప్దాం అనుకున్నాను కానీ లాస్ట్లో చెప్తున్నాను, ఎందుకో తెలియలేదు. సో ఇంకోటి ఏమంటే ఆయిల్తో ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని రానివ్వకండి అస్సలు. సో ఇక్కడే వ్లాగ్ ఏం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.